అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మన ఛానల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలకి సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ అయితే ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకే గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక మొదటి రోజు వైసీపీ కూడా హాజరయ్యింది. వైసీపీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం అయితే ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అయితే ప్రసంగించారు. ఈసారి సమావేశాలకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది సభ్యులు శాసనసభ సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ విధంగా మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల మేరకు ఖచ్చితంగా పెన్షన్ గ్రాట్యుటీ అమలు చేయాలి. గత 2 నెలల క్రితం కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణ్ గారు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పెన్షన్ గ్రాట్యుటీ మీద చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు. కానీ ఇంతవరకు చర్చలు అయితే జరపలేదు. కానీ ఇటీవల బడ్జెట్ సన్నాహక సమావేశాల సందర్భంగా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి గ్రాట్యుటీ చెల్లిస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే జీవో కూడా తీస్తామని చెప్పేసి ఒక ప్రకటన కూడా మనం ఈనాడు పేపర్లో చూసాం. మరి దానికి సంబంధించి కూడా మరి ఎన్నికల హామీలో ఎలాగో పెన్షన్ గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా మరి గ్రాట్యుటీ వచ్చే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి జగన్ గారు కూడా సరే ఆ జగన్ హయాంలో ఎలాగో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాలు పెంచలేదు, కానీ కనీసం ఇప్పుడు ప్రతిపక్షంగానైనా మరి అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు పెన్షన్ గ్రాట్యుటీ జీతాల పెంపుకు సంబంధించి కూడా మరి ప్రశ్నలు లేవనెత్తాలి, చర్చలకి డిమాండ్ అయితే చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది. ఎందుకంటే ఎన్నోసార్లు మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా మండలిలో అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. కానీ వారు మాట్లాడితే ఎవరు కూడా లెక్క చేయడం లేదు. ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా సమ్మెలు చేసినా కానీ అసలు పట్టించుకోవడం లేదు. మరి కనీసం తెలంగాణ కంటే జీతం ఎక్కువ ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయాలి. ఖాళీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. 164 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం. ఇవన్నీ కూడా ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. ఈ విధంగా మరి అంగన్వాడీ టీచర్లు పలుసార్లు ధర్నాలకు దిగాల్సినటువంటి పరిస్థితి తీసుకురాకుండా ప్రభుత్వాలు ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకైతే చెక్ పెట్టాలి. వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తే ఈ ధర్నాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇక్కడ చూస్తే మళ్ళీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీ టీచర్లు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మార్చి 10న మహాధర్నా చేపడతామంటూ మరి అంగన్వాడీల డిమాండ్ల సాధనకే అంటూ మంజుల సుబ్బరావమ్మ గారు అయితే ఇక్కడ ప్రకటించారు. అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు, ఏఐటియుసి అయితే డిమాండ్ అయితే చేశాయి. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని, మినీలను మెయిన్గా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. తమ డిమాండ్లపై సత్వరమే స్పందించకపోతే మార్చి 10న విజయవాడలో మహాధర్నా చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ అయితే డిమాండ్ చేసింది. ఇక ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని ఈ విధంగా కలిసికట్టుగా ఈ ధర్నాకైతే పిలుపునివ్వడం జరిగింది. ఇక విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మంజుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 42 రోజుల సమ్మె మినిట్స్ని ద్వారా 6 జీవోలు సాధించుకున్నా ఇంతవరకు వేతనాలు పెరగలేదన్నారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించాలని, సాధికారిత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి 20,000తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మంజుల సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. పెండింగ్ అద్దెలు చెల్లించాలని, 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ 3 నెలలు ఇవ్వాలని మంజుల సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి, విహెచ్ విజయదుర్గ, ఎన్సీహెచ్ సుప్రజ భారతి అయితే పాల్గొన్నారు. ఈ విధంగా అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఈ మహాధర్నా పిలుపునివ్వడం వల్ల ఎక్కువ అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెకు వచ్చే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇలా ధర్నా చేయడం వల్ల ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంది. మరి మార్చి 8న మహిళా దినోత్సవం కూడా ఉంది. ఈ ఏపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం తెలంగాణ కంటే ఎక్కువ పెంచాలి, పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వాలి, 124 పోస్టులను సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి, కొత్తగా సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ఈ విధంగా మార్చి 8న జరిగే మహిళా దినోత్సవానికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కానుకగా ఇవ్వాలని చెప్పేసి ఈ జీతాల పెంపు అనేది మహిళా దినోత్సవ కానుకగా మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.